నమస్తే. కాంగ్రెస్ గవర్నమెంట్ కి చుక్కెదిరిందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎమ్మెల్సీల నియామక విషయానికి వస్తే నామినేటెడ్ గవర్నర్ నామినేటెడ్ కోటాలో వచ్చినటువంటి 2 ఎమ్మెల్సీల పదవులకు గాను ఒకటి కోదండరాం, ఆ తర్వాత అమీర్ అలీ ఖాన్ 2 పేర్లు ప్రతిపాదించింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేబినెట్. సో ఈ పేర్లకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ గవర్నర్ కోటాలో వచ్చినటువంటి 2 పేర్లను కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేసింది. గెజెట్ కూడా విడుదలైంది. ఇక ప్రమాణ స్వీకారానికి మరొక గంట సమయం ఉందనగానే అక్కడ స్పీకర్ రాకపోవడం, తదుపరి సాయంత్రానికల్లా వాళ్ళ యొక్క నియామకం విషయంలో హైకోర్టు స్టేటస్ కో విధించడం, అంటే వాళ్ళని స్టే విధించడం లాంటి ఘటనలు చూసాం. ఇక యథాస్థత స్థితిని కొనసాగించాలి, వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయకుండా నిలిపివేయాలంటూ కూడా ఆ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనికి కారణం ఏంటంటే గతంలో దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ విషయంలో గతంలో గవర్నర్ ఎందుకైతే రిజెక్ట్ చేయబడిందో ఆ కారణాలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ప్రతిపాదించినటువంటి 2 ఎమ్మెల్సీలుగా, అది కోదండరాం విషయంలో కావచ్చు, అమీర్ అలీ ఖాన్ విషయంలో, ముఖ్యంగా కోదండరాం విషయంలో కూడా సేమ్ ఆస్పెక్ట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఏ రకం కూడా దీన్ని పరిగణలోకి తీసుకోకూడదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ప్రతిపాదించిన దాసోజు శ్రావణ్ హైకోర్టులో ఈ యొక్క పిటిషన్ వేయడంతో ప్రస్తుతం సిచ్యువేషన్ మొత్తం కూడా తిరిగి యథాతథ స్థితికి వచ్చేసింది. మళ్ళా గారే ఈ యొక్క నియామకాన్ని కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీని గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుంటే గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేబినెట్ గవర్నర్ కోటానికి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీలని ప్రతిపాదించి దాంట్లో కుర్రా సత్యనారాయణ, ఆ తర్వాత దాసోజు శ్రావణ్ ఇద్దరు కూడా ఆ యొక్క ఎమ్మెల్సీ కోటాకు గవర్నర్ కోటాకు సంబంధించిన వ్యక్తుల్లో ప్రతిపాదించింది. అయితే చాలా కాలం తర్వాత వీళ్ళ యొక్క నియామకం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నియమించలే, మనం గవర్నర్ కోటాగా నేను ఆమోదించలేను. దానికి గల కారణం ఏంటంటే రాజకీయ ఆస్పెక్ట్, పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంది వీళ్ళలో. సో వీళ్ళకి ఏ రకం కూడా గవర్నర్ కోటాలో ఇచ్చే రకమైనటువంటి అంశం లేదంటూ దాసోజు శ్రావణ్ని రిజెక్ట్ చేస్తూ గవర్నర్ ఒక రకమైనటువంటి చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఒక వివరణ ఇచ్చే రకంగా చెప్పడం జరిగింది. సో పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంది, దీనికి తోడు ఎన్నికల్లో పోటీ చేసే అనుభవం ఉన్నది, ఏ రకంగానూ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రతిపాదించే అవకాశం లేదంటూ కూడా ఒక వివరణ ఇస్తూ తను గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి చీఫ్ సెక్రటరీకి వివరణ ఇచ్చింది. అయితే తర్వాత కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం సిచ్యువేషన్ లో గతంలో వచ్చిన విధంగా ఏదైతే ఈ యొక్క నియామకానికి రిజెక్ట్ చేయడం జరిగిందో అది కాస్త నియామకాన్ని రిజెక్ట్ ఎందుకు చేశారంటూ కూడా అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీగా ప్రతిపాదించిన దాసోజు శ్రావణ్ హైకోర్టు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో మా రిజెక్షన్ గల కారణాన్ని, వివరణని గవర్నర్ నుంచి కోరాలంటూ కూడా ఆయన అక్కడ ప్రతిపాదించుకోవడం జరిగింది. దీంతో ఈ కేసు ప్రస్తుతం ఎమ్మెల్సీ నియామకం గురించి హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్న కారణంగా, విచారణ పెండింగ్ లో ఉన్న కారణంగా నేను నియామకాలు చేపట్టినట్టు కూడా గవర్నర్ దాన్ని ప్రస్తుతం పెండింగ్ లో ఉంచడం జరిగింది. అంటే ఎటువంటి నియామకాలు చేపట్టను, క్లారిటీ వచ్చేంత వరకు కూడా కొంత ఆగుతారంటూ కూడా తను చెప్పడం జరిగింది. తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీతో కొంత సఖ్యత ఏర్పడింది, స్నేహభావం ఏర్పడిన తర్వాత వెంటనే కాంగ్రెస్ కేబినెట్ ఆమోదం తెలపడం, వెంటనే దానికి సంబంధించి అప్రూవల్ ఇవ్వడం, గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం, వెంటనే మరోసారి హైకోర్టుకి దాసోజు శ్రావణ్ పిటిషన్ వేయడంతో ఈ యొక్క యథాతథ స్థితిని కొనసాగించాలంటగా హైకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని కొనసాగిస్తూ 2 సార్లు విచారణ జరిగిన తర్వాత ఈ రోజు ఇక్కడ కోదండరాం, ఆ తర్వాత అమీర్ అలీ ఖాన్ యొక్క నియామకాన్ని కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆ యొక్క హైకోర్టు యొక్క గవర్నర్ యొక్క తీర్పుకు కూడా తను కొట్టివేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే గవర్నర్ కి ఆర్టికల్ 171(5) ప్రకారంగా తనకి ఈ యొక్క రిజెక్షన్ చేసే హక్కు కూడా లేదంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పే ప్రయత్నం చేసింది. ఓవరాల్ గా ఇక్కడ కోదండరాం తర్వాత అమీర్ అలీ ఖాన్ యొక్క ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ గవర్నర్ గా కేబినెట్ ఆమోదం తెలపడం కావచ్చు, తర్వాత వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలు కేబినెట్ ఆమోదం తెలపడం కావచ్చు, ఆ తర్వాత గవర్నర్ వీళ్ళని అప్రూవ్ చేయడం కావచ్చు, ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కొట్టివేసింది. ఇక ఏం చేయాలి తిరిగి అంటే మళ్ళా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రావణ్కి సంబంధించినటువంటి ఆ యొక్క గత ప్రభుత్వం కేబినెట్ ఆమోదం ఉద్దేశం వాళ్ళ యొక్క నియామకాన్ని కన్సిడర్ చేసి వీళ్ళని నేను ఇవ్వలేను, తిరిగి కొత్త పేర్లను కన్సిడర్ చేయాలంటూ గవర్నర్ మళ్ళీ పాత పద్ధతిలోనే ఈ కేబినెట్ కూడా అదే పేర్లను పంపించాలి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పేర్లు కాకుండా కొత్త పేర్లు ప్రతిపాదిస్తుందా, ఇప్పుడున్న కేబినెట్ మళ్ళీ అదే పేర్లను తిరిగి నియామకిస్తుందా, ఇవన్నీ కూడా తర్వాత సంగతి. కానీ ఆ పేర్లు మాత్రమే, అంటే కోదండరాం నియామకం విషయంలో కేబినెట్ ఆమోదం నుంచి మొదలుకుంటే ఆయన నియామకం వరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినంత వరకు కూడా మొత్తం ప్రాసెస్ ని కొట్టివేసింది హైకోర్టు. ఇప్పుడు తిరిగి గత ప్రభుత్వంలో ఆమోదం ఉద్దేశం దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ పేరునే తిరిగి కన్సిడర్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరిగి వెనక్కి పంపించాలా, తర్వాత కొత్త పేర్లు ఇస్తారా, లేకుంటే పాత పేర్లని కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుందా? ఎందుకంటే ఏ పేర్లు ఇచ్చినా కూడా రిజెక్ట్ చేసే అధికారం గవర్నర్ దగ్గర లేదంటూ హైకోర్టు చాలా అసలు
సంచలనమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి తీర్పుడంతో ఇంకా ఏ పేర్లు ఇచ్చినా కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సిందే. చూద్దాం మరి ఏం జరగబోతుందో. మనతో పాటు మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ యువ నాయకుడు చరణ్ కౌశిక్ గారు. చరణ్ కౌశిక్ గారు నమస్తే అండి. మొదట్లోనే గవర్నర్ కోటాకు సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీల నియామకం విషయంలో ప్రొఫెసర్ కోదండ్రా అమీర్ అలీ ఖాన్ యొక్క నియామకాన్ని గజెట్ విడుదలైనప్పటికీ యథాతథ స్థితి స్టేటస్ కో హైకోర్టు విధించడం కావచ్చు. ఈరోజు తుది తీర్పు వెలువడింది. గవర్నర్ కి ఆ రిజెక్షన్ హక్కు లేదు. వీళ్ళ యొక్క నియామక ప్రాసెస్ మొత్తం కొట్టివేయాలంటే కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. ఎట్లా చూస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది, మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అయింది కాదంటారా? అంటే కోర్టు చాలా స్పష్టంగా పునః పరిశీలన చేయాలని చెప్పింది తప్ప ఈ అభ్యర్థులనే నియమించాలని చెప్పేసి కోర్టు స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి పునః పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా క్యాబినెట్ అనుమతితోటి మరొకసారి క్యాబినెట్ అనుమతితోటి ఏదైతే ఇప్పుడున్నటువంటి కోదండరామ్ గారు కావచ్చు అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ని ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం లభించినట్లయితే కొత్త క్యాబినెట్ ఏదైతే ఆమోదించి పంపిన అభ్యర్థులను ఖచ్చితంగా గవర్నర్ గారు ఆమోదించే విధంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు కోర్టు గతంలో ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం క్యాబినెట్లో దాసోజు శ్రవణ్ కుమార్ గారు కావచ్చు అదేవిధంగా కుర్రా సత్యనారాయణ గారికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేయకుండా ఓన్లీ పునఃపరిశీలన చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది గతంలో పంపినటువంటి అభ్యర్థులను కన్ఫర్మ్ చేస్తారని కాదనేది మీరు చేపట్టిన ప్రాసెస్ ని కొట్టేస్తూ వాళ్ళ యొక్క నియామకాన్ని పునఃపరిశీలన చేయండి, రీకన్సిడర్ చేయండి. ఒకవేళ మీకు అబ్జెక్షన్స్ ఉంటే తిరిగి వెనక్కి పంపించాలి, అంతేగాని రిజెక్ట్ చేయకూడదు, మీకు ఆ అధికారం లేదంటూ గవర్నర్ కి ఆ సంబంధించి తీర్పునిచ్చింది. అదే పునఃపరిశీలన అంటే మరొకసారి పరిశీలించాలని చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం లేదు కాబట్టి మరొకసారి క్యాబినెట్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి నిపుణులు చెప్తాను. మరొకసారి అనుమతి తీసుకున్నప్పుడు కుర్ర సత్యనారాయణ గారు కావచ్చు దాసోజు శ్రవణ్ కుమార్ గారి ఒక అభ్యర్థిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పరిగణలో తీసుకోదు. కాబట్టి దాసోజు శ్రవణ్ కుమార్ కావచ్చు కుర్ర సత్యనారాయణ గారిది ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యి ఆ ప్లేస్లో కోదండరామ్ గారు అదేవిధంగా మన అమీర్ అలీ ఖాన్ది ఖచ్చితంగా మరొకసారి క్యాబినెట్లో అప్రూవల్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా గవర్నర్ గారు ఆమోదిస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే చట్ట పరిధిలోనే కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ఉన్నట్టు అనుమతించినటువంటి ఇద్దరు అభ్యర్థుల విషయంలో మరొకసారి క్యాబినెట్ అనుమతి అప్రూవల్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరినే గవర్నర్ గారు నామినేట్ చేస్తారని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి న్యాయం ప్రకారం ఏ విధంగా ముందుకు పోతే గతంలో ఉన్నటువంటి అభ్యర్థుల విషయంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నియమించిన కోదండరామ్ సార్ విషయంలో కూడా ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా ముందుకు పోతాం. రైట్. అంటే ఇక్కడ తీర్పు మీకు ప్రతికూలంగా సానుకూలంగా వచ్చిందనుకుంటున్నారా లేకపోతే వ్యతిరేకంగా వచ్చిందనుకుంటున్నారా? అంటే దీని విషయంలో కొంత న్యాయపరంగా చిక్కులన్నమాట వస్తుంది. ఎందుకంటే గతంలో క్యాబినెట్ అప్రూవల్ చేసి పంపించిన తర్వాత గవర్నర్ గారు తన విచక్షణ అధికారులు ఉపయోగించి వాళ్ళు రద్దు చేయడం జరిగింది. కాబట్టి చట్టంలో తనకు అధికారం లేదంటే స్పష్టం చేసింది హైకోర్టు. అదే తనకు గవర్నర్ గారికి రిజెక్ట్ చేసే అధికారం తనకు లేదని చెప్పినా కూడా మరొకసారి క్యాబినెట్ అనుమతి తీసుకోవాల్సిందే. ఇక్కడ క్యాబినెట్ అనుమతి తీసుకోవాలంటే ఖచ్చితంగా కోదండరామ్ గారు అమీర్ అలీ ఖాన్ గారు ఈజీగా మరొకసారి అంటే ప్రాసెస్ లేట్ అవుతుండొచ్చు, ఒక 5-10 రోజులు తేడాతో ఖచ్చితంగా వారు ఎమ్మెల్సీ కోటాలో నియమితులు అయితారని చెప్పేసి మేము భావిస్తాము. ఏదేమైనప్పటికీ కూడా చట్టం ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చట్టం లోబడే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో పై అవకాశంలో తిరిగి పునఃపరిశీలన భాగంగా తిరిగి గవర్నర్ కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ నియామకంలో దసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణ పేరు రావడం, తిరిగి క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం, తర్వాత గెజిట్ నోటిఫికేషన్, ఈ ప్రక్రియ ఎలక్షన్ నోటిఫికేషన్ 12వ తారీఖున రాబోతున్న నేపథ్యంలో ఈలోగా అయ్యే అవకాశం ఉన్నదా? ఇంత త్వరితగా ఈ రోజు ఇంకా పూర్తి జడ్జిమెంట్ సంబంధించిన కాపీ అందలేదు కాబట్టి ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోలేదు. పూర్తిగా జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి ఆల్రెడీ అసెంబ్లీ సెక్రటరీ గారు కావచ్చు అదేవిధంగా అసెంబ్లీ సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ప్రసన్న కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు సంబంధించిన ఆర్డర్ కాపీ చూసిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలి అసలు ఇప్పుడు, ఎందుకంటే నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు కాబట్టి మరొకసారి క్యాబినెట్ అనుమతి తీసుకుంటే సరిపోతుందా, లేదు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అనుమతి తీసుకోవడం జరిగింది, మరి దాని విషయంలో గవర్నర్ గారు ఎలా నిర్ణయం తీసుకుంటారు, గవర్నర్ గారి నిర్ణయం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకు పోవచ్చు. ఎందుకంటే గతంలో రిజెక్ట్ అవుతుందా లేకపోతే గతానికి సంబంధించినటువంటి అసలు ఏం చేయబోతుంది అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. కాబట్టి
న్యాయ నిపుణుల సలహా మేరకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎమ్మెల్సీల విషయంలో ముందుకు పోతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత కేబినెట్ లో పెట్టినటువంటి కోదండరామ్ గారు కావచ్చు, అమీర్ అలీ ఖాన్ గారి నియామకం ఖచ్చితంగా కొన్ని రోజుల తేడాతో ఖచ్చితంగా వారు ఎమ్మెల్సీగా ప్రమాణం చేస్తారని చెప్పేసి మేము భావిస్తాం. రైట్, న్యాయం మీ వైపు ఉందనుకుంటున్నారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే ఏ అంశాల మీద వాళ్ళు రిజెక్ట్ కాబడ్డరో వాళ్ళు గతంలోనే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ క్యాబినెట్ లో ఆమోద ముద్ర వేసినప్పటికీ తాత్సారం చేయడం కారణంగానే ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా వీళ్ళు ఎవరైతే మీరు ప్రతిపాదించిన వ్యక్తులు ఎమ్మెల్సీగా అయ్యే అవకాశం ఉన్నది. ఒకవేళ ఇదే తీర్పు కనుక గతంలో వచ్చి ఉంటే వాళ్ళు ఒక రకంగా వాళ్ళిద్దరు ఎమ్మెల్సీగా అయ్యేవారు కదా. సో మీరు న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఇది న్యాయబద్ధంగానే ఉన్నది, నిజానికి న్యాయం జరిగింది అనుకుంటున్నారా? మాది ప్రజాప్రభుత్వం, మేము ప్రజల శ్రేయస్ కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేనేమంటున్నా ఈ సూటి రాజ్యాంగానికి లోబడి మాత్రమే కావచ్చు. అయిపోయింది కాబట్టి ఇంతవరకు లేట్ అయింది కాబట్టి ఇక్కడ మీరు చెప్పిన వ్యక్తులు లేక మీకు అవకాశం దొరికింది. ఒకవేళ ఇదే తీర్పు కనుక గతంలోనే వచ్చి ఉంటే ఈ విచారణ గతంలో జరిగి ఉంటే కనుక ఆ తీర్పు అప్పుడు వస్తే మీకు అవకాశం ఉండేది కూడా కాదు కదా. సో దీన్ని బట్టి చూడాలంటే మీకు నైతికంగా న్యాయపరంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క న్యాయాన్ని మీరు విజయంగా భావిస్తున్నారా? లేదు, మీరు ఒక వాస్తవ విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఏంటంటే గతంలో కేసీఆర్ గారు కావచ్చు, గవర్నర్ గారు వారి మధ్య ఉన్నటువంటి అంతరాల మూలంగా వారు గతంలో దాసోజు శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, పూర్వ సత్యనారాయణ గారిని అవధిగా నియమించాలని అనుకున్నారు. ఓన్లీ ఫస్ట్ క్యాబినెట్ ఏర్పాటు చేసుకొని గవర్నర్ గారు పంపారు తప్ప మళ్ళీ గవర్నర్ గారు ఆమోదించకపోవడంతో దాన్ని ఫాలో అప్ చేయలేదు. రెండోసారి క్యాబినెట్ అమలు చేయాల్సి ఉండే, అమలు చేయలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ క్యాబినెట్ లో అప్రూవల్ తీసుకున్న తర్వాత గవర్నర్ గారి ఆమోదం కోసం పంపితే కాస్త టెక్నికల్ సమస్య ఎదురవుతుంది. అయితే విషయం ఏంటంటే గతంలోనే నియమించాలని చెప్పి గవర్నర్ గారు పంపించిన మాట వాస్తవం. గవర్నర్ గారు వారికి ఉన్నట్టు విచక్షణ అధికారులను ఉపయోగించి వారు ఆమోదించారు, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం. కాకపోతే తర్వాత ఈ అభ్యర్థులు ఎప్పుడైతే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాసోజు శ్రవణ్ కుమార్ గారు, పూర్వ సత్యనారాయణ గారు కోర్టుకు పోవడంతో ఆ కోర్టులో చాలా రోజుల పాటు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఈ రోజు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ప్రకారం ముందుకు పోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పులేదు. అదేవిధంగా గవర్నర్ గారికి సంబంధించినటువంటి గత ప్రభుత్వానికి గవర్నర్ గారికి ఉన్నటువంటి అంతర్గత పంచాయతీల మూలంగా వారి నియామకం ఈ రోజు జడ్జిమెంట్ లో వారి దాసోజు శ్రవణ్ కుమార్ గారు, పూర్వ సత్యనారాయణ గారిది కాలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కొన్ని పక్షాలకి ఇక్కడ అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతుంది. ఎందుకంటే ఇక్కడ కుర్ర సత్యనారాయణ విషయానికి వస్తే ఒక ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇటువంటి వర్గాలకి ఎప్పుడు కూడా రాజకీయంగా అవకాశం దొరకలేదు, చాలా అరుదు కూడా. సో ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు ప్రతిపాదించింది గత బీఆర్ఎస్ క్యాబినెట్. ఆ తర్వాత బీసీగా దసోజు శ్రావణ్కి అవకాశం కల్పిద్దాం అనుకుంది. ఇప్పుడు మీరు ప్రతిపాదించిన వ్యక్తుల్లో అది కులాలను నమ్మినా నమ్మకపోయినా ఇంకేది జరిగినా కూడా కోదండరామ్ రెడ్డి గారు, ఆ తర్వాత అమీర్ అలీ ఖాన్ ఒక మైనార్టీకి, ఒక ఓసీ వర్గానికి. సో ఈ వ్యత్యాసం కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చర్చకు వచ్చి అది అందిపుచ్చుకునే అవకాశం కనుక చేస్తే ప్రతిపక్షం మరింతగా కాంగ్రెస్ పార్టీని అక్కసోలేగా అవకాశం ఉండదా? అంటే సామాజిక వర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తున్న ఒక నినాదం ప్రజలకు వెళ్ళే అవకాశం ఉండదా? లేదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మేము సోషల్ జస్టిస్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా టీఎస్పీఎస్ లో కూడా ఎరకల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రామ్మోహన్ రావు గారు కూడా తీసుకోవడం జరిగింది. ఎరకల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఇప్పటివరకు సమైక్య రాష్ట్రంలో కావచ్చు, ఎప్పుడు కూడా కావచ్చు టీఎస్పీఎస్ వరకు మెంబర్ కాలేదు. అదే కాకుండా బీసీ సామాజిక వర్గానికి ప్రకారంగా వాళ్ళకి నియామకపడతారు. ఇక్కడైతే ప్యూర్లీ ఒక సామాజిక వర్గాన్ని అప్లిఫ్ట్మెంట్ ఇవ్వడం అంటే రాజ్యాధికారం కోసం వాళ్ళు ఒక రాజకీయ పదవుల్లోనో లేకపోతే ప్రజాప్రతినిధి ఇవ్వడం ఇది వేరే విషయం కదా. వాళ్ళు మెంబర్ గా ఎలిజిబిలిటీ వస్తుందా, వాళ్ళ యొక్క విద్యా అర్హతలు అవన్నీ చూస్తే అది వేరే విషయం. ఇక్కడ అనేది కాన్ఫైన్డ్ గా ఈ యొక్క సామాజిక వర్గానికి సంబంధించి అప్లిఫ్ట్మెంట్ కోసం అని గత ప్రభుత్వం మేము ప్రయత్నం చేసినాం. ఇప్పుడు వీళ్ళు పక్కన పెడుతున్నాం చెప్పి ఒక అంశం కనుక బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుకుంటే మీరేం సమాధానం చెప్తారు? అంటే మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గం ఎమ్మెల్సీ చేసింది, కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యుడు చేసింది. అదేవిధంగా పొన్నవన్న మంత్రివర్గంలో ఉన్నారు, కొండ సురేఖ గారు మంత్రివర్గంలో ఉన్నారు.
అట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ఉండాలని చెప్పి కోరుకుంటుంది కాబట్టి మా మా మంత్రుల కూర్పులో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రకటించే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ న్యాయం చేసే ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది. మాకు మైనారిటీ విషయంలో కూడా షబీర్ గారిని అడ్వైజర్గా నియమించుకున్నాం. అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ గారిని ఎంఎస్సీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాలకు కూడా నష్టం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సోషల్ జస్టిస్ ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు కూర్పు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, అధికారుల నియామకాలను కూడా ప్రజాప్రభుత్వం అని చెప్పినా ఏం చెప్పినా ప్రజలు గమనిస్తారు. సరే ప్రజాప్రభుత్వమా ప్రజా పాలన అంతా ఓకే. నేను అంటున్న సూటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ మళ్ళొక విభేదం స్టార్ట్ అయ్యే అవకాశం వల్ల బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ యొక్క అంశాన్ని లేవనెత్తుకుంటే ఇక్కడ మేము ఎరకల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్రా సత్యనారాయణ మేము ఎమ్మెల్సీగా ప్రతిపాదించి గవర్నర్ కోటా కింద ఆమోద ముద్ర వేస్తే మేము క్యాబినెట్కి పంపిస్తే అక్కడ దానికి యాక్సెప్ట్ చేయకుండా మాకున్నటువంటి విభేదాల కారణంగా గవర్నర్ కొట్టిపారేస్తే ఇప్పుడు మరొక అవకాశం వచ్చింది కదా, ఈ సామాజిక వర్గానికి మేము అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలనుకున్నాం, మీరు ఎందుకు ఇవ్వలేరు, మీరు ఎందుకు ముందుకు తీసుకురారని ఒక అంశాన్ని కనుక బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుకుంటే మీరేం సమాధానం చెప్పబోతున్నారో అడుగుతున్నాను నేను. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ గతంలో ఆదివాసులకు సంబంధించి కావచ్చు, లంబాడి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఒకరు మాత్రం క్యాబినెట్ ఉన్నారు. కానీ మా ప్రజాప్రభుత్వంలో ఇద్దరు క్యాబినెట్లు ఉండబోతా ఉన్నారు. రేపు జరగబోయే క్యాబినెట్ విస్తరణలో కూడా లంబాడీలకు క్యాబినెట్లో చోటు కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఆదివాసులకు సంబంధించి సీతగా ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నది. అంటే గత ప్రభుత్వము ఎస్టీలను వాడుకొని ఒక్కరిని మాత్రమే క్యాబినెట్ తీసుకున్నారు. మా ప్రభుత్వం ఇద్దరికి క్యాబినెట్లో ఎస్టీల నుంచి తీసుకున్నారు. అదేవిధంగా ఎస్సీలలో గతంలో ఒక్కరే ఉండే, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు ఎస్సీలు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా స్పీకర్ ఎస్టీ ఉన్నాడు. అదేవిధంగా బీసీ వర్గాలు ఉన్నాయి, మైనార్టీ వర్గాలు, అన్ని వర్గాలను కాపాడుకునే దాంట్లో బాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పూర సత్యనారాయణ గారిని నియమించి వారి ఓట్లు దనుకునే దానిలో బాగా ఎలక్షన్ల సందర్భంగా చూపించి వాళ్ళ అనుమతి, ఆ గవర్నర్ గారు అనుమతి తీసుకోకుండా ఓన్లీ ఎలక్షన్ల సందర్భంగా ఎలక్షన్ స్టంట్ క్రియేట్ చేసే దానిలో బాగా దాసోదు శ్రవణ్ కుమార్ గారిని అదేవిధంగా పూర్ర సత్యనారాయణ గారిని చూపించి ఓట్లు వేసుకునే ప్రయత్నం ఆ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ లాగా మేము చెప్పింది చేస్తాం, ఏదైతే చెప్తామో అదే చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది కాబట్టి అన్ని వర్గాలను కాపాడుకుని దానిలో ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పలకు మేము బాధ్యులం కాదు. గత ప్రభుత్వంలో దాసోదు శ్రవణ్ కుమార్ కావచ్చు, పూర్వ సత్యనారాయణ గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా గవర్నర్ గారి అనుమతి, గవర్నర్ గారి ఆమోదం లభించలేదు. దాని విషయంలో కేసీఆర్ గారు ఎలాంటి మాట్లాడలేదంటే ఎలక్షన్ల తర్వాత చూసుకుందాం అని చెప్పి కేసీఆర్ గారు నెగ్లెక్ట్ చేయడంతో వారికి ప్రధాన అన్యాయం జరిగి ఉండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపాడుకున్న దానిలో ముందుకు పోతాం. ఖచ్చితంగా ఈ వర్గాలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. రైట్, చివరిగా ఒక అంశం సూటి ప్రశ్న ఏంటంటే నైతికంగా ఈ యొక్క తీర్పు మీ విజయం అనుకుంటున్నారా మీరు అని అంటున్నా. ఎందుకంటే అవకాశం ఉంది మీకు తిరిగి పంపించడం, మీరు కొత్త పేర్లు పంపిస్తే గవర్నర్ ఎటువంటి విషయాలు రిజెక్ట్ చేయకుండా కంపల్సరీగా ఏ పేర్లు పంపించినా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు వచ్చిన తీర్పు ప్రకారంగా రీకన్సిడర్ చేస్తున్న నేపథ్యంలో తిరిగి దసోడు శ్రావణ్ కుర్ర సత్యనారాయణ పేరు మీ దగ్గరకు వస్తే డెఫినెట్గా మీరు అలా పేర్లు మార్చి కొత్త పేర్లు ఇచ్చే అవకాశం ఉన్నది. అయినప్పటికీ నైతికంగా మీరు విజయం అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ పక్షాన? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నైతికంగా మాది విజయం. ఎందుకంటే మేము క్యాబినెట్ అప్రూవల్ చేసే వరకు మాత్రమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత. మిగతాది ఆమోదించకూడదు గవర్నర్ గారికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలు. కాబట్టి గవర్నర్ గారి మీద మాత్రమే వారు కోర్టుకు పోయారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదు. ఈ విషయంలో మేము నిమిత్త మాత్రమే గవర్నర్ గారికి పూర్తి అధికారాలు ఉన్నాయి. గవర్నర్ గారి మీద వారు కోర్టుకు పోయారు. గవర్నర్ గారు అదేవిధంగా అక్కడ గత ప్రభుత్వం నియమించిన సభ్యులు మాత్రమే కోర్టుకు పోయారు తప్ప తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఈ ఎమ్మెల్సీల విషయంలో ఎలాంటి జోక్యం లేదు. కాబట్టి మా విషయంలో ఖచ్చితంగా మరొకసారి క్యాబినెట్ సమావేశపరిచి ఈ సభ్యులనే మరొకసారి ఆమోదించి పంపినట్లయితే ఖచ్చితంగా గవర్నర్ గారు ఆమోదిస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని లోబడి పనిచేస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. ఓవరాల్గా ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే గవర్నర్కి ఆర్టికల్ 171(5) ప్రకారంగా తను క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందే, నచ్చకపోతే రీకన్సిడర్ చేయాలి, లేకపోతే ఆలోచన చేయండి అని చెప్పి తిరిగి పంపాలి తప్ప రిజెక్ట్ చేసే అధికారం లేదంటే కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో ఒకసారి దసోడు శ్రావణ్ విషయంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రిజెక్షన్ గల కారణాలు పొందుపరిచిందని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, ఇక్కడ ఇది తనకు రిజెక్షన్ గా చెప్పినటువంటి మాటలు ఏంటంటే కార్పొరేట్ అకాడమిక్ సెక్టర్ లో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. శ్రవణ్ కుమార్ ఇండికేట్స్ హిస్ యాక్టివ్ పార్టిసిపేషన్ పాలిటిక్స్, కార్పొరేట్ అండ్ అకాడమిక్ సెక్టర్. ఆయనకి ఎటువంటి హి సమ్మరీ డస్ నాట్ ఇండికేట్ ఎనీ స్పెషల్ అచీవ్మెంట్స్ ఇన్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్ అండ్ కోఆపరేటివ్ మూవ్మెంట్ అండ్ సోషల్ సైన్సెస్. సో ఇందులో
ఏ పరిగణలోకి తీసుకున్న అంశాల కింద మేము గవర్నర్ కోటాగా ఎమ్మెల్సీలను ప్రతిపాదిస్తామో ఆ అంశాలు ఏవి కూడా దసోజు శ్రావణ్కి లేవు. హిజ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ పాలిటిక్స్, రాజకీయ రంగంలో తన యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి గవర్నర్ కోటాలో కేవలం నిష్ణాతులైన వ్యక్తులని, అది సోషల్ మూవ్మెంట్లో కావచ్చు, సోషల్ సైన్స్ సర్వీసెస్లో కావచ్చు, కార్పొరేట్ మూవ్మెంట్లో కావచ్చు, ఆర్ట్ అండ్ లిటరేచర్లో కావచ్చు, ఇందులో ఉన్న వాళ్ళు మాత్రమే గవర్నర్ కోటా ప్రతిపాదిస్తాము. సో అటువంటి యాక్టివిటీస్ ఏమి కూడా దసోజు శ్రావణ్ విషయంలో కనపడడం లేదు. సో అందుకు గాను ఇక్కడ చూస్తే కనుక యాజ్ సచ్ ద నామినేషన్ ఆఫ్ మిస్టర్ దసోజు శ్రవణ్ కుమార్ ఇస్ రిజెక్టెడ్ అని చెప్పి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సంతకం చేసి ఈ యొక్క వివరణని చీఫ్ మినిస్టర్కి ఇక్కడ తర్వాత చీఫ్ సెక్రటరీకి అందించింది. సో ఇప్పుడు దసోజు శ్రావణ్ వేరే విధానం ఏంటంటే, ఏ విధానం పట్ల అయితే నేను రిజెక్ట్ కాబడ్డానో ఆ విధానం సేమ్ వాళ్ళకు కూడా ఉన్నాయి కదా, మరి ప్రస్తుతం కోదండరామ్ గారు వాళ్ళకు కూడా ఉన్నాయి కదా, ఎందుకు నన్ను రిజెక్ట్ చేయబడింది ఈ వివరణని మీరు హైకోర్టుకి సమర్పించాలంటూ గవర్నర్ వర్సెస్ ఇక్కడ గత బీఆర్ఎస్ పార్టీలో ప్రతిపాదించిన దసోజు శ్రావణ్ మధ్య జరిగినటువంటి ఈ యొక్క యుద్ధానికి గాను ఇక్కడ తీర్పు వచ్చిన అంశం ఏంటంటే, ఏదైతే కోదండరామ్ విషయంలో ప్రాసెస్ జరిగిందో, కోదండరామ్ వర్సెస్ అండ్ అమీర్ అలీ ఖాన్ విషయంలో ప్రాసెస్ జరిగిందో, ఏంటి వీళ్ళు ఇక్కడ ప్రతిపాదించడం కావచ్చు, తర్వాత వీళ్ళు నామినేషన్స్ ఆ ప్రక్రియ అక్కడ నామినేషన్ వేయడం కావచ్చు, ఆ తర్వాత వీళ్ళకి సంబంధించి అప్రూవల్ రావడం కావచ్చు, గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావచ్చు, ఇదంతా కూడా కొట్టివేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నిలిపివేయాలి. ఈ ప్రాసెస్ నిలిపివేసి హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకి ఎవరైతే దసోజు శ్రావణ్ ఇక్కడ సత్యనారాయణ ఇద్దరు విషయాలు అయితే ప్రతిపాదించిందో ఈ ప్రతిపాదన రీకన్సిడర్ చేయాలంటగా క్యాబినెట్కి పంపించాలి. సో ఇక్కడ ఏ క్యాబినెట్ ఉంది, ఎవరు అధికారంలో ఉన్న విషయం కాదు. ఇక్కడ దసోజు శ్రావణ్ సత్యనారాయణ యొక్క నియామకం కనుక రిజెక్ట్ చేసే అధికారం ఆర్టికల్ 171(5) ప్రకారం గవర్నర్కి లేదు కాబట్టి వీళ్ళ యొక్క నియామకాన్ని రీకన్సిడర్ చేసి ఇంకేదైనా పేర్లు ప్రతిపాదిస్తారా అసలు ఏ కారణంగా అని చెప్పేసి తిరిగి క్యాబినెట్కి పంపించాలి. అయితే ఇక్కడ ప్రస్తుతం క్యాబినెట్లో ఎవరున్నారు, మరి బీఆర్ఎస్ పార్టీ కాదు కదా, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపాదించిన వ్యక్తులు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో, ఇక్కడ ఉన్న పార్టీ ఏంటి అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. సో బీఆర్ఎస్ ప్రతిపాదించిన పేర్లని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఈ పేర్లను కాస్త ఇక్కడ దసోజు శ్రావణ్ సత్యనారాయణ పేర్ల ప్లేస్ లో తిరిగి కోదండరామ్ పేరు, అమీర్ అలీ ఖాన్ పేరు మళ్ళీ జోడించి మళ్ళా గవర్నర్కి పంపించే అవకాశం ఉంటుంది క్యాబినెట్. సో అప్పుడు ఏ రకంగా అయితే వాళ్ళ యొక్క నియామకానికి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిందో ఇక్కడ ప్రాసెస్ అంతా సేమ్ వల్ల ఏం లేదు. కాకపోతే ఏంటంటే బిట్వీన్ ఈ ప్రాసెస్ మధ్యలో ఏం జరిగిందో ఈ ప్రాసెస్ ని కొట్టివేయాలి. తర్వాత ఈ పేరు దసోజు శ్రావణ్ సత్యనారాయణ పేర్లను తిరిగి క్యాబినెట్ కి ఎవరు మొదట్లో రిజెక్ట్ చేసినటువంటి గవర్నర్ తమిళసై వాటినే తిరిగి రిజెక్ట్ చేయకుండా రిజెక్ట్ ఆర్డర్ వెనక్కి తీసుకొని వాళ్ళని మళ్ళీ తిరిగి రికన్సిడర్ అంటే పునః పరిశీలన అనే విధంలో ఇక్కడ క్యాబినెట్ పంపించాలి. మళ్ళీ తిరిగి క్యాబినెట్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి క్యాబినెట్ మళ్ళా వీళ్ళ పేర్లే కోదండరామ్ और అమీర్ అలీ ఖాన్ పేరు ప్రతిపాదించి తిరిగి మళ్ళా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసి గవర్నర్ దగ్గరికి మళ్ళా వస్తుంది, గవర్నర్ ఆమోద ముద్ర వేస్తుంది. బిట్వీన్ గా జరిగిన ఈ ప్రాసెస్ మాత్రం ఏదైతే ఈ దసోజు శ్రావణ్ యొక్క రిజెక్షన్ నుంచి ఇప్పుడు వరకు జరిగిన ప్రాసెస్ కాస్త క్యాన్సిల్ అయిపోయి తిరిగి మళ్ళీ దసోజు శ్రావణ్ దగ్గరనే ఈ యొక్క మళ్ళీ నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది అంతే. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఫేవరే, కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ లేకపోతే రేవంత్ రెడ్డికి షాకర్ అంశం ఏం లేదు, కాస్త లేట్ అవుతుంది అంతే. తిరిగి కోదండరామ్ ఎమ్మెల్సీగా నియామకం జరుగుతారు, తర్వాత అమీర్ అలీ ఖాన్ కూడా ఎమ్మెల్సీగా నియామకం జరుగుతారు. కానీ ఉన్నదల్లా ఏంటంటే ఇక్కడ మధ్యలో ప్రాసెస్ కాస్త లేట్ అయిన కారణంగా 2-3 నెలలు ఒక నెల రోజులు లేకపోతే 2 నెలలు కాస్త వేస్ట్ అయిన ఒక ఎత్తు అయితే, ఇంకొక రకంగా చెప్పండి నైతికంగా దసోజు శ్రావణ్ సత్యనారాయణ కనుక ముందుగానే కోర్టుకు వెళ్ళి ఈ తీర్పు కనుక ముందే వచ్చి ఉంటే అప్పుడు డెఫినెట్గా వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీగా అయ్యేవారు. ముందే కనుక తీర్పు వచ్చినా లేకపోతే ముందు కనుక వాళ్ళు కోర్టుకు వెళ్ళినా ఇదంతా ఈ యొక్క డిసిషన్ ముందే వచ్చి ఉంటే వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీగా నియామకం అయ్యేవాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అందిపుచ్చుకునే ఒక అవకాశం ఏంటంటే దసోజు శ్రావణ్ ఒక బీసీ, తర్వాత కుర్ర సత్యనారాయణ ఒక ఎరకల సామాజిక సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎస్సీ. సో ఇద్దరు కూడా ఒక బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇక్కడ మేము ఈ వ్యక్తులకి ప్రతిపాదించి ఈ వ్యక్తులకు అవకాశం కల్పించడానికి మేము ప్రతిపాదిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల వారిగా ఆ కూర్పుని ఇక్కడ ఒక ఎరకల సామాజిక వర్గాన్ని నిందించే విధంగా, బీసీ సామాజిక వర్గాన్ని నిందించే విధంగా వాళ్ళకు కాకుండా ఇతరులకు అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా కోదండరామ్ ఒక ఓసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, రెడ్డి కానీ అక్కడ క్యాస్ట్ చెప్పకపోయినా ఇక్కడ కూడా బహిర్గతంగా ఇప్పుడు కూడా కులానికి సంబంధించి వివరించకపోవచ్చు, కానీ అక్కడ టెక్నికల్గా ఆయన కోదండరామ్ రెడ్డి, తర్వాత అమీర్ అలీ ఖాన్ ఒక మైనార్టీ. సో మేము ఒక ఎరకల సామాజిక వర్గానికి అప్లిఫ్ట్మెంట్ కోసం మేము ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తే
మీరు దాన్ని రిజెక్ట్ చేస్తారని ఒక అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది. ఇక వీళ్ళు సోషల్ జస్టిస్ ప్రకారంగానే ముందుకెళ్తున్న మహేష్ కుమార్ గౌడ్కి అవకాశం కల్పించాం రకరకాలుగా. వీళ్ళ యొక్క డిఫెన్స్ ఎట్లా మీరు క్లారిటీ వల్ల వీళ్ళ ఒక ఏమంటారు ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం డెఫినెట్గా అంశాన్ని రెచ్చగొట్టే అవకాశం కూడా ఉన్నది. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది. ఓవరాల్గా అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక సంచలనం అని చెప్పాలి. కేవలం గవర్నర్ అంటే సంతకాలు పెట్టి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఇక్కడ ప్రభుత్వానికి సానుకూలంగా ఉండాలి తప్ప ప్రభుత్వం నుంచి ప్రశ్నలు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రభుత్వానికి సమస్యలు తెచ్చిపెట్టడం కానీ ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళకి ప్రభుత్వంలో వాళ్ళకు మద్దతుగా ఉండాలి, వాళ్ళకు మద్దతుగా ఉంటేనే గవర్నర్ యొక్క పదవి వాళ్ళ బాధ్యత అంతే అన్నట్టుగా హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుతో మరోసారి సుస్పష్టమైంది. కేవలం గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కొన్ని సెగ్మెంట్లు కానీ గవర్నర్ అంటే రబ్బర్ స్టాంప్ రకంగా అయితే ఏదైతే మాట్లాడడం జరిగిందో ఆరోపించడం జరిగిందో అది ముమ్మాటికి నిజమైన తరహాలో ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతోని మరోసారి రుజువైనట్టుగానే చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతోంది. తిరిగి కాంగ్రెస్ పార్టీ గవర్నర్ ఎప్పుడు అంటే ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలే ఈసారి నియామకం అవకాశం ఉన్నది. కానీ ఈ ప్రాసెస్ అంతా దీన్ని గవర్నర్ ఎట్లా డిఫైన్ చేయబోతుంది, ఏ రకంగా కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఇదే ఎస్సీ లేకపోతే బీసీ అంశాన్ని కనుక లేవనెత్తితే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కౌంటర్ ఇవ్వబోతుందో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది, గవర్నర్ యొక్క ప్రతిపాదన ఏం ఉండబోతుంది అనేది మాత్రం.